మాసంలో తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బోనాల జాతర. తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాలకు ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటికే భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబరం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. తెలంగాణలో బోనాల పండుగ వచ్చిందంటే ఊరువాడ చిన్న పెద్ద బోనమెత్తాల్సిందే. అంతేకాదు అంగరంగ వైభవంగా అమ్మవారికి భోజనం సమర్పిస్తారు. ఊరంతా కలిసి అంతా ఒక్కరై అమ్మవారికి బోనం సమర్పించడానికి వెళ్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ వంటి ప్రాంతాల్లో బోనాలకు మరింత ప్రత్యేకత ఉంది. నిజాం కాలంలో లష్కర్ అంటే సైన్యమని అర్థం. అయితే సికింద్రాబాద్ ప్రాంతంలో బ్రిటిష్ రెజిమెంట్ సైన్యాలు కూడా ఉండేవి. అయితే ఇవి పెద్ద ఎత్తున రక్షణ శాఖకు చెందిన క్యాంపులు ప్రస్తుతం కూడా కంటోన్మెంట్ పేరుతో ఉన్నాయి. ఇక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత సికింద్రాబాద్ బోనాలు జరుపుతున్నారు. సికింద్రాబాద్ అంటే లష్కర్ అని కూడా పిలుస్తారు కాబట్టి లష్కర్ బోనాలు అనే పేరు వచ్చింది. ఇక సికింద్రాబాద్ బోనాలకు 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. సికింద్రాబాద్లో కలరా వ్యాపించిన సమయంలో అమ్మవారిని సూరటి అప్పయ్య మిలిటరీలో పనిచేసే వ్యక్తి అమ్మవారిని ప్రార్థించాడు. అప్పుడు కలరా రూపుమాసిపోయింది. అప్పటి నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా ఈ బోనాలు జరుపుతూ వస్తున్నారు. ఇక ఈ నెల 13, 14వ తేదీల్లో కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. బోనాలు మరుసటి రోజు జరిగే రంగం కోసం కూడా జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నుంచి ప్రభుత్వం బోనాలను ఘనంగా నిర్వహిస్తుంది. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు వేలాది మందిగా భక్తులు తరలి వస్తుంటారు. భక్తుల సౌకర్యం, రాకపోకల నిర్వహణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. ఉజ్జయిని మహంకాళి ఆలయం పరిసర ప్రాంతాల చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. జూలై 13 నుంచి 15 వరకు ఈ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్, రోడ్డు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట మార్గాలను ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. భక్తుల భద్రత కోసం 2500 మంది పోలీసు సిబ్బంది, 50 సీసీ కెమెరాలు మోహరించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక శివసత్తులు, జోగినిలో జూలై 13 ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బాటా జంక్షన్ నుంచి మొత్తం 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే భక్తులు ఇబ్బంది కలగకుండా 2 క్యూ లైన్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ క్యూ లైన్లో బోనంతో వచ్చే మహిళతో పాటు మరో 5గురిని అనుమతిస్తారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక క్యూ లైన్లు నిర్వాహకులు పోలీసులు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలతో పాటు ఫలహార బండ్ల ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుందన్నారు. ఇక సికింద్రాబాద్ లష్కర్ బోనాల సందర్భంగా జూలై 13 ఆదివారం ఉదయం 6 గంటల నుంచి జూలై 15 మంగళవారం ఉదయం 6 గంటల వరకు మందు దుకాణాలు మూతపడతాయి. బార్లు, వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని సిపిసివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.